మంత్రి గారు తప్పనిసరిగా ఎంక్వైరీ చేయించండి. అది చాలా పెద్ద ఇష్యూ కదా. ఈ 100వ ప్రశ్న పట్టదారు పాస్ పుస్తకాల మీద గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. మొత్తం గ్రామాల సంఖ్య అధ్యక్ష 16,816 అధ్యక్ష. భూ విస్తరణ మేరకు అధ్యక్ష 3,17,25,256 ఎకరాల విస్తీర్ణం అధ్యక్ష. పునః సర్వే పూర్తయిన గ్రామాల అధ్యక్ష 6,688 అధ్యక్ష. భూ విస్తరణ మేరకు అధ్యక్ష 86,44,781 ఎకరాల విస్తీర్ణం అధ్యక్ష. పూర్తయిన గ్రామాల శాతం అధ్యక్ష 39.77 అధ్యక్ష. పూర్తయిన విస్తీర్ణం శాతం అధ్యక్ష 27.25 అధ్యక్ష. పురోగతిలో ఉన్న గ్రామాల అధ్యక్ష 4,236 అధ్యక్ష. భూ విస్తీర్ణం మేరకు 89,37,347 అధ్యక్ష. సర్వే ప్రారంభించాల్సిన గ్రామాల అధ్యక్ష 5,892 అధ్యక్ష. జిల్లాల వారీగా వివరాలు అనుబంధం 1A 1Bలో జతపరచడం జరిగింది అధ్యక్ష. జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల సంఖ్య అధ్యక్ష 19,93,037 అధ్యక్ష. ఇంకా జారీ చేయాల్సిన వాటి సంఖ్య అధ్యక్ష 14,43,800 అధ్యక్ష. జిల్లాల వారీగా వివరములు అనుబంధం 2లో జతపచేయడం అయింది అధ్యక్ష. సి ప్రశ్నకు అధ్యక్ష అవునండి, భూ యజమానులు దాఖలు చేసిన ఫిర్యాదులు పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది మరియు రీసర్వే ప్రక్రియలో సరిదిద్దడం, ఖచ్చితత్వం మరియు పారదర్శకం నిర్ధారించడం కోసం మార్గదర్శక సూచనలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. సర్వే బృందం దరఖాస్తు స్వీకరించి మరియు వాటిని మెరిట్లో ఆధారంలో పరిష్కరిస్తూ ఉంది అధ్యక్ష. ఉమ్మడి ఎల్పిఎంలకు ఉచితంగా విభజన చేయడం కోసం ప్రభుత్వం చివరి తేదీని పొడిగించింది అధ్యక్ష. అలాగే పీజీఆర్ఎస్ ద్వారా కూడా ఫిర్యాదులు తీసుకుని అటు పరిష్కరిస్తూ ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు మన ప్రభుత్వంలో చూసాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ప్రజల్ని భయపెట్టడం, అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల మీద టైటిల్ బుక్స్ మీద జగన్ బొమ్మలు వేసుకోవడం, హద్దురాళ్ళ మీద కూడా జగన్ బొమ్మలు వేసి ఒక పిచ్చిగా పరాకాష్ఠలాగా చేశారు. అయితే కొత్త ప్రభుత్వం మన బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భూ సర్వే కార్యక్రమం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భావించవచ్చు అధ్యక్ష. పాత సర్వే రికార్డులు, స్పష్టత లేని సరిహద్దులు, వారసత్వ వివాదాలు వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది అధ్యక్ష. ఆధునిక సాంకేతికత, జిఐఎస్ మ్యాపింగ్, డిజిటల్ రికార్డులు సమన్వయం వంటి ఆధునిక పద్ధతుల్లో వినియోగించడం కూడా అభినందనీయం. ఇంతకుముందు ప్రభుత్వం అది కాకుండా అయితే ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల ఆశలు, ఆందోళన కూడా ఈ సభ దృష్టి తీసుకురావడం నా బాధ్యత అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా పనులు అన్ని జిల్లాల్లో సాగుతున్నాయి. సుమారు 40% భూములు సర్వే పూర్తయినట్లు సమాచారం మంత్రి గారు టేబుల్ చేశారు. ఇంకా దరిదాపు 60% వరకు ఇంకా చేయాల్సిన రీసర్వే ఉంది. అది చాలా పెద్ద మొత్తం. అది తొందరగా కూడా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇది ఎల్లకాలం పెట్టుకోలేము. ఇంకోటి, ప్రతి ఒక్క రైతుకు కూడా ఒక పాస్ పుస్తకం అనేది ఒక జీవనాధారం. ఆ పాస్ పుస్తకం అనేది రేపు బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా కూడా అదొక డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ఎంత తొందరగా రైతుల చేతిలో పెట్టగలిగితే వాళ్ళకు కూడా అది ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతాం. అలాగే మనం రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు, అనంతపూరు, కడప జిల్లాల్లో చిన్న చిన్న ముక్కలుగా విభజన ఉంటాయి అధ్యక్ష. తరతరాలుగా వారసత్వంగా పంచుకున్న భూముల సరిహద్దుల్లో చాలా సార్లు రికార్డుల కంటే కూడా స్థానిక అవగాహన ఆధారంగా ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో కొలతలతో సొంత మార్పులున్నా కూడా అది వివాదాలకి దారితీసే అవకాశం ఉంది. అలాగే కొన్ని మండలాల్లో పనులైతే నెమ్మదిగా జరుగుతూ ఉన్నాయి. అది ప్రత్యేకించి వివాదాస్పద భూములు, పట్టణ పరిసర ప్రాంతాల్లో మరింత శ్రద్ధ ఉంచాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇంకోటి, సమయ పాలన కూడా పూర్తిగా పాటించాల్సిన అవసరం ఉంది. పనులు త్వరగా పూర్తి చేయాల్సింది. అయితే ఈ రీసర్వే జరిగిన ప్రాంతాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు మరియు టైటిల్ డీడ్స్ జారీ చేయడంలో కూడా ఒక మంచి చర్య, ఇది సానుకూలమైన చర్య. రైతులకి భూమి పత్రం అంటే అది ఆస్తి భద్రత, బ్యాంకు రుణానికి అర్హత, అలాగే భవిష్యత్ భరోసా కూడా అది. కానీ చాలా చోట్ల కొంతమంది రైతులు తమ పాస్ పుస్తకాల కోసం ఎదురు చూస్తున్నారు. గ్రౌండ్ వెరిఫికేషన్, అభ్యంతరాలు పరిష్కరించడం వంటి కారణాల వల్ల ఆలస్యం జరుగుతున్నప్పటికీ ఈ ప్రక్రియ వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే పెండింగ్ పాస్ పుస్తకాలపై జిల్లా వారీగా కూడా ప్రత్యేక సమీక్షలు నిర్వహించి మరింత వేగం సమీక్షలు చేస్తే వేగం పెంచడానికి సాధ్యమవుతుంది అధ్యక్ష. అలాగే ప్రభుత్వం కూడా గ్రీవెన్స్ క్యాంపులు పెట్టి దానికి కూడా పారదర్శన అవసరం అధ్యక్ష. అయితే ప్రజల నుండి కొన్ని అభ్యంతరాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల రికార్డులో తప్పులు, అభ్యంతరాలలో పరిష్కరించడం ఆలస్యం, అలాగే స్థానిక స్థాయిలో అవగాహన లోపం.
ఇవన్నీ కూడా చేయాలంటే ప్రతి గ్రామంలో కూడా అవగాహన కార్యక్రమాలు జరపాలా. అలాగే ఫిర్యాదుల పరిష్కారం కూడా మినిమం సెట్ టైం అంటూ లిమిట్ అంటూ పెట్టుకొని మినిమం గడువులు చేయాలా. అలాగే సవరణల ప్రక్రియను కూడా సులభవంతం చేయాలి. ఎందుకంటే ఒకసారి పాస్బుక్ ఇచ్చినా కూడా సవరణ చేసుకునే అవకాశం కూడా అక్కడ లోకల్ అఫీషియల్స్ కూడా ఇస్తే దాన్ని కూడా వేగవంతం చేయడానికి ఉంటుంది. బాధ్యతమైన పర్యవేక్షణ వ్యవస్థను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మొత్తానికి ఈ భూ సర్వే కార్యక్రమం రైతులకు న్యాయం చేయగల గొప్ప సంస్కరణ. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రారంభించింది కాబట్టి ఇది పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని మనందరం కోరుకుంటున్నాం, సపోర్ట్ చేస్తున్నాం. ప్రజలు ఆశలు నెరవేర్చే విధానంగా వేగం, ఖచ్చితత్వం, పరిస్థితికి మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని గౌరవంగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, థ్యాంక్ యూ అండి. గౌరవ మంత్రి. అధ్యక్ష, గౌరవ సభ్యులు గాలి భానుప్రకాష్ గారు సుదీర్ఘంగా చాలా చక్కగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని వివరించారు. అధ్యక్ష అయితే ఏదైతే డిజిటలీకరణ గురించి చెప్పారు అధ్యక్ష, ఇది గత ప్రభుత్వం కేవలం వాళ్ళకు ఉన్నటువంటి భూమి హరించే ఒక ఆలోచన, అలాగే వారికి ఉన్నటువంటి ఫోటోలు పిచ్చవచ్చు, ప్రచార పిచ్చవచ్చు, దాని ద్వారా ఈ అంతటికి ఈ యొక్క అనిశ్చితికి కారణమైంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిజిటలీకరణ, అలాగే భూ అక్రమాలన్నీ కూడా తావు లేకుండా టెక్నాలజీతో పాటు 2.0 సర్వీస్ మనం నిర్వహిస్తాం అధ్యక్ష. మొదటిగా అధ్యక్ష చెప్పాలంటే అధ్యక్ష, గతంలో 2008లో అధ్యక్ష నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ కింద NLRMP అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష 2016లో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ DILRMP అని చెప్పేసి ప్రారంభించింది అధ్యక్ష. అయితే DILRMP కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా ఈ రాష్ట్రాల్లో ల్యాండ్ రికార్డును డిజిటలైజ్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ ప్రోగ్రాంలో 2018లో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ డిజిటలైజేషన్ అలాగే ఆధునీకరణని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది అధ్యక్ష 2018లో అధ్యక్ష. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. అయితే అధ్యక్ష, సమగ్ర సర్వే కోసం 2018లోని అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో నంబర్ 1348ని 25/9/2018 జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, 6వ చట్టంలో మార్చి సర్వే చేసేందుకు వీలుగా భూ ఆధార్ యొక్క అంశాలు మార్చి 18/2/2019 గెజెట్ కూడా విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. జగ్గయ్యపేటలోని జగ్గయ్యపేట మండలంలో అధ్యక్ష ఈ కార్స్ నెట్వర్క్ ఏదైతే కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ సిస్టమ్ ఉంటుందో అధ్యక్ష, అది ఏర్పాటు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. కార్స్ నెట్వర్క్లో భాగంగా శాటిలైట్ డేటా తీసుకోవడానికి ప్రతి 50 కిలోమీటర్లకు కూడా ఒక రిసీవింగ్ స్టేషన్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే 2019లోనే దీనికి టెండర్లు పిలవటం, 32 కోట్ల రూపాయలు ఇవ్వటం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో దాని ప్రకారంగా అనుగుణంగా చేయడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష, ఈ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష అది 1.0లో అధ్యక్ష అది రీసర్వేకి మాత్రమే, ప్రభుత్వ భూములు రీసర్వేకి మాత్రమే రోబోట్స్ని వాడింది అధ్యక్ష. కానీ ప్రైవేట్ భూములకి డ్రోన్స్ దాని యొక్క ఇమేజెస్ ఆధారంగా మాత్రమే రీసర్వే చేసింది. దాని మూలంగా అధ్యక్ష అయితే ఈ భూమి విస్తీర్ణంలో వ్యత్యాసాలు చాలా వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాయి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, సమయం ఎక్కువ పడుతూ ఉంది. తప్పకుండా పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గత ప్రభుత్వం తొందరపాటుతో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రాపర్గా చేయకుండా సమయాన్ని కూడా అధ్యక్ష ఏదైతే రీసర్వే చేయాల్సిన సమయం 90 రోజులు మనం తీసుకుంటా ఉన్నాము, గతంలో 45 రోజులు పెట్టి దాన్ని వల్ల 30 రోజులు కుదించి ఇంకా కుదించి తొందరపాటుతున్నాం. ఎందుకంటే 4 సంవత్సరాలు ఏం చేయకుండా ఆఖరి సంవత్సరంలో ఏదో చేసి చూపించాలనే లక్ష్యంతో ఏది 2018లో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ని లేట్ చేసి వాళ్ళు ఆఖరిలో తొందరపాటుతో చేసినటువంటి మిస్టేక్స్ ఈరోజు మనకి ఈ రాష్ట్రంలో ప్రజలకి చుట్టుకునే అధ్యక్ష. ముఖ్యంగా జాయింట్ LPMs అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, అప్పుడు వాళ్ళు చెప్పిన సమయంలో వాళ్ళు గ్రామాల్లో ఉండవచ్చు, విదేశాల్లో ఉండొచ్చు, గ్రామాలు ఉండకపోవచ్చు, ఇంకెక్కడ ఉండొచ్చు అధ్యక్ష. అలాంటి తరుణంలో కూడా వాళ్ళు రీసర్వే చేసేసామని చెప్పేసి తొందరగా చేసి జాయింట్ LPM విడగొట్టకుండా వాళ్ళు చేసినటువంటి ప్రక్రియ అధ్యక్ష. దీని మూలంగా 1.0 చాలా ఆందోళన జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ముఖ్యంగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం అధ్యక్ష, అలాగే రీసర్వే పక్కన చేసినప్పుడు ఆ పక్కన రాళ్ళు పాతడంలో శ్రద్ధ, ఈ రీసర్వే పైన శ్రద్ధ లేదు అధ్యక్ష. రాళ్ళు పాతడం కోసం 700 కోట్లు దాదాపుగా ఖర్చు పెట్టి, అంటే ఒక్కొక్క రాయికి 846 రూపాయలు ఖర్చు పెట్టి 77 లక్షల పైచిలుకు రాళ్ళు పాతారు తప్ప ఎక్కడ కూడా KYC చేద్దామా, లేకపోతే ప్రజలకు మాట్లాడి డిస్కస్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా విస్తీర్ణంలో వ్యత్యాసం లేకుండా చేద్దాం అనేది ఎక్కడ కూడా ఆలోచన లేకుండా చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, అవన్నీ చేసిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష రీసర్వే గ్రామ సభలు పెట్టాము అధ్యక్ష. 15/9/2024 నుంచి 31/12/2024 దాకా అధ్యక్ష. అలాగే రెవెన్యూ సదస్సులు పెట్టాము అధ్యక్ష. 6/12/24 నుంచి 8/1/25 దాకా పెట్టాము అధ్యక్ష. వీటి పరిష్కారం కోసం పర్యవేక్షణ ప్రత్యేక బృందాలు కూడా పెట్టాము అధ్యక్ష. ఎక్కడెక్కడ మనం తెలుసుకోవాలని చెప్పేసి. అయితే అధ్యక్ష, రీసర్వే
ఏదైతే చేసిందో ఆ 1.0 చేసిన వాటిలో అధ్యక్ష 2.79 లక్షల ఫిర్యాదులు వచ్చినాయి అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా ఎక్స్టెన్షన్ వేరియేషన్, జాయింట్ ఎల్పిఎంస్ అయితే 1,64,000 అధ్యక్ష. అలాగే వెబ్లాండ్ కరెక్షన్స్, అదర్ కేసెస్ అయితే 1,14,000 అధ్యక్ష. ఇట్లా ఎక్స్టెంట్ వేరియేషన్ వచ్చిన సమస్యలన్నీ కూడా ఇప్పుడు గ్రామ సభలు పెట్టి అధ్యక్ష 1,05,589 దరఖాస్తులు వస్తే అధ్యక్ష. దాంట్లో 1,02,000 ఆల్రెడీ మనం పూర్తి చేసాం అధ్యక్ష. అయితే జాయింట్ ఎల్పిఎం కదా అధ్యక్ష 7,95,000 సమస్యలు వచ్చాయి అధ్యక్ష. దీన్ని ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం అధ్యక్ష. అలాగే 2.98 లక్షల జాయింట్ ఎల్పిఎం పరిష్కరించాం అధ్యక్ష. మరో 4,97,000 జాయింట్ ఎల్పిఎం కూడా త్వరలో పరిష్కరిస్తాం. ఎందుకంటే అధ్యయనం చేయాలో వాళ్ళకి ఈకేవైసీ ఇచ్చి వాళ్ళకి చెప్పి వాళ్ళు చేస్తా ఉన్నాం, ఒక పారదర్శకంగా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష రీసర్వే 2.0లో బ్లాక్ చైన్ పెట్టి టెక్నాలజీ పెట్టి ఉపయోగించి దాన్ని రికార్డులు కూడా ట్యాంపరింగ్ చేయకుండా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే 16,816 గ్రామాలు రీసర్వే ఉన్నాయో అధ్యక్ష, ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా క్షుణ్ణంగా చేసి అన్ని కూడా వెబ్లాండ్లో 2.0లో ఎక్కించడం చేస్తాం అధ్యక్ష. ఇప్పుడు దాకా 6,688 గ్రామాల్లో వెబ్లాండ్ ఎక్కడం జరిగింది అధ్యక్ష. ఇంకా 4,236 గ్రామాలు రీసర్వే ఇప్పుడు జరుగుతుంది అధ్యక్ష. దాంట్లో 2,097 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తిగా చేయబడిన జరిగింది అధ్యక్ష. 1,238 గ్రామాల్లో RR పూర్తయింది అధ్యక్ష. ఇప్పటి వరకు మొత్తం 7,926 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. ఎందుకంటే 6,688లో మనం నోటిఫికేషన్ అంతా కూడా అయిపోయింది అధ్యక్ష. ఈ 1,238కి మనం RR పూర్తయింది కాబట్టి నోటిఫికేషన్ ఇస్తాం అధ్యక్ష. అంటే పూర్తయినట్లు లెక్క అధ్యక్ష. అలాగే GNSSలో రోవర్ల ద్వారా మనం సర్వే చేస్తా ఉన్నాం అధ్యక్ష. 100% భూ యజమాని సంతృప్తి పడే విధంగా అధ్యక్ష ఈ ప్రక్రియ మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రోవర్ల ద్వారా మనం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష రీసర్వే ప్రక్రియలో రికార్డులు తప్పులు దొరకకుండా అధ్యక్ష మనం ఇవన్నీ గుర్తించేదాం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకటి పెట్టాం అధ్యక్ష. ఏదైతే క్షేత్రస్థాయిలో సరిహద్దులు తప్పుగా ఉన్నటువంటి ఎల్పిఎంల సరిహద్దులను సరిచేయడానికి కోసం అధ్యక్ష మనం పాటించాల్సిన మార్గదర్శకాలు అధ్యక్ష. రెవెన్యూ 05-19-022/102/24 తేదీన అధ్యక్ష తేదీ 4/11/24 ద్వారా జారీ చేయడమైంది అధ్యక్ష. అలాగే రిజిస్టర్డ్ విస్తీర్ణం మరియు రీసర్వే విస్తీర్ణం మధ్య వ్యత్యాసాలు ఉంటాయి అధ్యక్ష. దాని ROR విస్తీర్ణ సవరణ, ఖాతా తొలగింపు, జీరో ఖాతాల తొలగింపు, పట్టాదారు పేరు చేర్చడం వంటి వెబ్లాండ్ నమోదులను సరిచేయడానికి అధ్యక్ష 22/12/2020 ద్వారా రోజున అధ్యక్ష మనం మెమో నంబర్ 3079128/lands4/2025 చేయబడిన అధ్యక్ష. ఇట్లా ఒక పారదర్శకంగా అధ్యక్ష ఎక్కడ కూడా సమస్య లేకుండా ఈ రాష్ట్రం చాలా చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు గతంలో అధ్యక్ష ఏదైతే సోదరు తొందరగా చేయమని చెప్పారు అధ్యక్ష, తొందరబాటుతోనే గత ప్రభుత్వం ఏదైతే ఈ ప్రక్రియ మొత్తానికి కూడా కేవలం 135 రోజులు మాత్రం పెట్టుకుంది అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష గ్రౌండ్ ట్రూతింగ్ అవ్వచ్చు, అయితే అసైనింగ్ ఎల్పిఎం అవ్వచ్చు, జనరేషన్ ఆఫ్ కోరియర్ స్టేట్మెంట్ అవ్వచ్చు, గ్రౌండ్ వ్యాలిడేషన్ అవ్వచ్చు, VS అట్లా మొత్తం 14 అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇట్లాంటి 14 అంశాలు కూడా వాళ్ళు కేవలం 130 రోజులు పెట్టుకున్న అధ్యక్ష. మనం 223 రోజులు పెట్టుకుని స్లో అయినా పర్లేదు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదని చెప్పేసి లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదే విధంగా అధ్యక్ష ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి వారాన్ని రెవెన్యూకి సంబంధించిన దానికి కేటాయించి తప్పకుండా ఎక్కడైతే పాస్బుక్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పే అధ్యక్ష. ఇప్పుడు 19 లక్షలు ఇచ్చాము, ఏదైతే 21 లక్షలు మనం ప్రింట్ చేసామో దాంట్లో 2 లక్షలు కొంచెం తేడాలు మన అంటే గత వచ్చిన ఫీడ్బ్యాక్లో కొన్ని పేర్లు కానీ లేకపోతే చిన్న ఫోన్ నెంబర్ తేడా వచ్చినాయి కాబట్టి అవి ఆపి మిగతాన్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అయిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు 14 లక్షల దాకా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే మనం ఇవన్నీ కూడా మనకు చెన్నై నుంచో లేకపోతే ఇతర టెండర్స్ నుంచి వస్తాయి కాబట్టి అది కొంచెం ఆలస్యం అవుతా ఉన్నా కూడా పారదర్శకంగా, ఎందుకంటే 15 రకాల రక్షణ విషయాలతో మనం ఈ యొక్క కార్యక్రమ లక్షణాలతో ఈ యొక్క పాస్బుక్లు పెట్టాము అధ్యక్ష. QR కోడ్ వచ్చి డైనమిక్గా అధ్యక్ష రాత్రిపూట కూడా మన ఇంట్లో చూసుకోవచ్చు అధ్యక్ష. మన ఆస్తిని ఎవరు కాజేయలే కదా, ఎక్కడ తప్పు ఎంట్రీ చేయలే కదా అనే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కూడా చేస్తాను. రాజముద్రతో ఈ పాస్బుక్ కూడా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా తప్పకుండా మేము గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మేము తప్పు చేసి పెడతాం. థ్యాంక్ యూ మంత్రి గారు, ధన్యవాదాలు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. ఇప్పుడు ప్రకటన.